వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 3 వారాల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఏడాది తొలి హిట్‌గా నిలిచింది. 24 రోజుల పాటు బాక్సాఫీస్‌ని రూల్ చేసిన వెంకటేష్ ఈ వారం 2 పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో గట్టి పోటీ ఎదురైంది. ఈ చిత్రం 27వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ 26 రోజుల వరకు ఏరియా వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 41.86 కోట్లు, సీడెడ్లో 18.69 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.86 కోట్లు, గుంటూరులో 10.31 కోట్లు, కృష్ణాలో 9.54 కోట్లు, నెల్లూరులో 4.71 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 129.73 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.85 కోట్లు, ఓవర్సీస్లో 16.88 కోట్లను అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 210.5 కోట్ల గ్రాస్ను అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 155.46 కోట్ల షేర్ను అందుకుంది. ఇక ఈ మూవీ 27వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 27వ రోజు ప్రపంచవ్యాప్తంగా 1.83 కోట్ల గ్రాస్ను అందుకుంది. శనివారం కూడా వీకెండ్ కావడంతో 1.36 కోట్ల గ్రాస్ను రాబట్టింది. వీకెండ్స్లో దుమ్ము దులుపుతుంది ఈ మూవీ. మరి లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.